అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. నా పేరు స్నేహ పటేల్. బాగున్నారా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలి కూడా. ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో అందరూ బాగుండాలి. ఓకేనా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అదైతే నేను ముఖ్యంగా మొదటిగా కోరుకునే కోరిక. సరేనా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే రీడింగ్ మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది. ఓకేనా? అక్క రోజు ఇదే చెప్తుంది అని మాత్రం అనుకోవద్దు. రోజు ఇదే ఎందుకు చెప్తానో చెప్పను. కొత్తగా చెప్తాను. కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను. కాకపోతే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్స్ కామెంట్స్ ఇవ్వండి కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే. ఓకేనా? 30 or 40% మీకు రిజనెట్ అయినా కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అని అర్థం. ఓకేనా అండి? ఓకే. ఈ వీడియో ఎవరికి వర్తిస్తుంది అంటే ఎక్కువ మట్టుకు పెళ్ళి కాని వారికి, అంటే పెళ్ళి కాని వారికి, ఫ్రెండ్స్లా ఉండి లవర్గా మారిన వారికి, ఫ్రెండ్స్ అంటే అలా ఓకే, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, ఇంకొకటి ఎక్కువగా అంటే మ్యారేజ్ అయ్యి సెకండ్ ఉన్నవారికి. ఓకేనా? మ్యారేజ్ అయిన వారికి, సెకండ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి అంటే ఒకసారి పెళ్ళైనాక మళ్ళీ ఒకసారి పెళ్ళి ఎందుకు చేసుకుంటారు అని మీకు డౌట్ రావచ్చు. డౌట్ ఏంటంటే ఇగో ఏదో అనివార్య కార్యాల వద్ద అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరో ఒకరు మరణించవచ్చు. దానివల్ల వాళ్ళు అలాగే ఉండిపోతారా, పిల్లల కోసమా, ఎలాగో ఎట్లనో వాళ్ళ వృద్ధాప్య జీవితం అన్నా గడపడానికి కోసమైనా ఏ దానికోసమైనా కానీ తోడు అనేది ఖచ్చితంగా కావాలి. ఆ తోడు కోసమైనా ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఎంచుకుంటారు. ఫిజికల్ రిలేషన్షిప్ ఒకటే అని కాదండి, తోడు కేరింగ్గా చూసుకోవడానికి, అన్నిట్లలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు లేనప్పుడు మంచి చెడు బాగోలు చూసుకోవడానికి ఒకరు కావాలి. కాబట్టి ఒకరిని పెళ్లి చేసుకుంటారు. లేదంటే కొంతమంది అలా పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఏమో పెళ్ళైన వారే, కొంతమందికి ఇంట్లో పిల్లలు కాకపోవచ్చు, అంటే భార్య ఉండగా భర్త ఉండగా అట్లా పిల్లలు అయ్యే అవకాశం లేకపోవచ్చు. దానివల్ల పిల్లల కోసం ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. ఇంకొకరు ఏంటంటే పెళ్ళైన వారే కానీ ఇంట్లో పంచపక్ష పరమన్నాలు పెట్టే ఇంట్లో వాళ్ళు ఉండగా కూడా, మగవారు కానీ ఆడవారు కానీ ఉండగా కూడా పరాయి వాళ్ళతో రిలేషన్షిప్, అంటే వేరే వాళ్ళతో అదర్ రిలేషన్షిప్ పెట్టుకునే వారు కూడా ఉంటారు. కొందరు భర్తలు దుబాయ్ వెళ్తారు, మస్కట్ అదేమంటారు, కువైట్ ఏమంటారు, ఎక్సెట్రా, అమెరికా, ఏదైనా కానీ అంటే ఇతర దేశాలకు వెళ్ళడము, లేదంటే వేరే ఊరు హైదరాబాద్ ఇంకెక్కడో అక్కడో విజయవాడను ఎక్కడనో వెళ్ళి వర్క్ చేసుకొని రావడం, పిల్లల్ని పోషించుకోవడానికి అట్లా భర్త వెళ్తాడు. లేదంటే భార్యను తీసుకొని వెళ్తుండొచ్చు, భర్త కూడా వెళ్తుండొచ్చు, ఫ్యామిలీతో పాటు వెళ్తుండొచ్చు. అప్పుడు కల్చర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఆ కల్చర్ చేంజ్ అయినప్పుడు తన మనస్తత్వం కూడా చేంజ్ కావచ్చు. అలాంటప్పుడు ఏదైనా అదర్ రిలేషన్షిప్ ఉండొచ్చు, హస్బెండ్కి ఉండొచ్చు, ఆమెకి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఇలాంటి వారికి మీకు అర్థం కావడానికి క్లియర్గా చెప్తున్నా. ఈరోజు ఆదివారం కదా, కొంచెం క్లియర్గా వినండి. పూర్తిగా వింటే మీకు అన్నీ అర్థమవుతాయి. గట్లన్నట్టు ఇంకోటి, విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే, ఏదో వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏముంటాయో మనకు తెలీదు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ సెక్యూర్ కోసం, అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవడం కోసం అదర్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. కొంతమంది మనీ పరంగా పెట్టుకుంటారు. కొంతమంది విడోస్ అయితేనేమో వాళ్ళ ప్రొడక్షన్ కోసం పెట్టుకుంటారు, పిల్లల కోసం పెట్టుకుంటారు, సమాజం కోసం పెట్టుకుంటారు. దేనికోసమైనా అదర్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఎక్కువ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎక్కువగా ఉంది, పెళ్లి కాని వాళ్ళకి తక్కువ ఉంది. ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు వస్తారు. అంటే ఇట్లాంటి వారు కూడా అప్పుడే బాగుంటారు, అప్పుడే గొడవ పడతారు. మళ్ళీ ఇంకోటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నవారు కూడా మంచిగానే ఉంటారు, బయట ఉన్నంత వరకు బాగానే ఉంటారు. ఇంటికి వస్తే చిరాకు, గొడవ,
ముందున్నంత ప్రేమ ఉండదు, ఫాస్ట్లో ఉన్నంత లవ్ ఉండదు, ఫాస్ట్లో ఉన్నంత ప్రేమ ఉండదు. ఏంటి అంటే సమస్యలు అని చెప్తారు, ఏంటి అంటే ఫైనాన్స్ ప్రాబ్లం అంటారు, ఏదో ఒక సొల్లు కబుర్లు అయితే చెప్తారండి. ఇక గట్లనే మీరు కూడా ఈ రీడింగ్ని ఎలా చూస్తే అలా మీకు అర్థమవుతుంది. ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్, జనరల్ రీడింగ్, జనరల్ రీడింగ్ మాత్రమే. ఓకేనా? మీకు ఇది ఎంతవరకు రిజల్ట్ అయితే అంతవరకు తీసుకోండి, మీకు అర్థం చేసుకోండి. చూసే కళ్ళని బట్టి, ఆలోచించే మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కానీ. ఓకేనా? మీరు మంచిగా చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడుగా చూస్తే చెడుగా కనిపిస్తుంది. ఇందులో ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు. ఓకేనా? సరే, రీడింగ్ స్టార్ట్ చేస్తా. కంటెంట్ ఏందో చెప్తాను, వినండి. ఓకేనా? మనకు ముందుగా కంటెంట్ ఇంపార్టెంట్, రీడింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సోది పెడుతున్నాను అనుకోద్దు, పూర్తిగా వినండి, పూర్తిగా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఓకేనా? ఫాస్ట్లో మీ పర్సన్తో ఆడుకో, పాస్ట్లో మీ ఫీలింగ్స్తో మీ పర్సన్ ఆడుకొని మిమ్మల్ని బాధ పెట్టిన మీ పార్ట్నర్ ఏం పరిస్థితిలో ఉన్నారు? అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి చెప్తా, వినండి క్లియర్గా. ఫాస్ట్లో మీ ఫీలింగ్స్తో ఆడుకొని మిమ్మల్ని బాధ పెట్టిన మీ పార్ట్నర్ ఏ పరిస్థితిలో ఉన్నారు? మళ్ళీ చెప్పనా? థర్డ్ టైం చెప్తా. ఫాస్ట్లో మీ ఫీలింగ్స్తో ఆడుకొని మీ పర్సన్ బాధ పెట్టిన మీ పార్ట్నర్ ఏ పరిస్థితిలో ఉన్నారు? ఓకేనా? ఫాస్ట్లో. ఓకేనా? ఫాస్ట్లో మీ ఫీలింగ్స్తో ఆడుకునే వారు కూడా ఉంటారు. ఓకేనా? అది చెప్తున్నా. ఓకే, ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ ఏంజల్, గ్రాటిట్యూడ్, ప్లీజ్ యూనివర్స్. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. చూసేవారు యూఎస్కి ప్రతి ఒక్కరికి కూడా మంచి రీడింగ్ ఇవ్వమని ఆ శివయ్యను, పరమశివయ్యను వేడుకుంటున్నాను. వారందరికీ కూడా కరెక్ట్ రీడింగ్ రావాలి, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. నా దాంట్లో అయితే ఉండదు, కానీ అది నా బాధ్యత. రోజు రెగ్యులర్గా అనుకోవడం అనేది అది నా సెంటిమెంట్, ఆ పరమశివయ్యని అనుకోవడం. ఓకేనా? పరమశివయ్య ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా అందరికీ ఉంటుంది. ఎందుకంటే అందరూ నిండు ముత్తైదులుగా మంచిగా ఏమంటారు, ఆరోగ్యాలతోటి నిండు సౌభాగ్యవతిగా ఉండాలని, నిండు నూరేళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లాలని నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్లో పెట్టండి. ఓకేనా? చూద్దాం. ఫాస్ట్లో మీ పర్సన్ ఫీలింగ్స్. ఫాస్ట్లో మీ పర్సన్ ఫీలింగ్స్. ఓకేనా? ఫాస్ట్లో మీ పర్సన్ ఫీలింగ్స్ సక్సెస్ అంటే, అప్పుడు ఫాస్ట్లో వీరు ఏమనుకున్నారు అని అంటే, వాళ్ళు అనుకున్న పనిని వాళ్ళు మిమ్మల్ని పొందాలని అనుకున్నారు. అంటే మీతో, అంటే మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, మ్యారేజ్ కాకుండొచ్చు, అదర్ రిలేషన్షిప్ కావచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కావచ్చు, ముందుగా ఫ్రెండ్స్గా మారి మిమ్మల్ని లవ్ చేసి ఉండొచ్చు. ఇవి కరెంట్ ఫీలింగ్స్ అండి. ఓకేనా? కరెంట్ ఫీలింగ్స్ మాత్రమే చెప్తున్నాను. నేను ఇంకా వేరే డెక్లో వేరే కార్డ్స్ చూస్తాను. ఇవి కరెంట్ ఫీలింగ్స్. ఓకే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అయితే వారు ఎలా అంటే, స్టార్టింగ్లో అంటే మిమ్మల్ని తన వశపరుచుకోవడానికి తను ఎలా అంటే గేమ్ మీద గేమ్ ఆడుతూ, మైండ్ గేమ్ ఆడుతూ, చాలా విధాలుగా నిజంగా చెప్పాలంటే వాస్తవానికి మిమ్మల్ని ఏమీ అనకుండా, అసలు ఇలాంటి వారు దొరికితే ఒక 6 నెలలైనా వీరితో సంసారం చేసి చనిపోయినా పర్వాలేదు అనుకునే విధంగా మీతో ప్రవర్తించారు. నిజంగా అంటే ఎంత అంటే చాలా నమ్మించారు, చాలా ఇచ్చేశారు ఫాస్ట్లో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వారు
మీకు ఎన్నో చాయిసెస్ ఇచ్చారు, మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అంటే మీ పార్ట్నర్ అంటే ఎన్నో అవకాశాలు, ఎన్నో ఆపర్చునిటీస్ ఎందుకు ఇచ్చారు అంటే ఫ్రీ బోర్డ్గా వదిలేశారు. ఎందుకంటే మీకోసం ఇంకా ఇంకా తెలుసుకుందామని అలా చేశారండి. ఓకేనా. ఇంకొకటి, వాళ్ళు అలా ఎందుకు చేశారంటే మీ గురించి ఇంకేమైనా ఉంటే తెలుసుకుందాము అనే ఒక ప్రయత్నం. వాళ్ళైతే సక్సెస్ అనేది సాధించారు. ఇది మళ్ళీ వాళ్ళు ఫాస్ట్లో మీ గురించి అలా చేయడం అనేది జరిగింది. ఒకవేళ ఇంకొకటి ఫిఫ్త్ అవర్స్లో వచ్చి అంటే గాలిలో తేలుతున్నంత విధంగా మిమ్మల్ని కరెంట్ ఫీలింగ్స్ అంటే తబ్బిపోయిపోయేంతగా మిమ్మల్ని సరికొత్త ప్రేమతో మిమ్మల్ని మైమరపించారు. ఓకేనా. నిజంగా చెప్తున్నాను, ఇదే జరిగింది. సీరియస్లీ మీరు సీరియస్లీ నమ్మండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఏదైనా కోరుకున్నారా అంటే వారితో తోడు మీకు ఎప్పటికీ కావాలని అయితే కోరుకున్నారు. మీ కరెంట్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయంటే వారి ప్రేమలో మీరు నిమగ్నం అయిపోయి చాలా చాలా అద్భుతంగా మంచిగా అయితే సక్సెస్ఫుల్గా అయితే మీ జీవితాన్ని అయితే ముందుగా కొనసాగించడం అయితే జరిగింది. ఓకేనా. మీకు అంటే ఒక్కొక్కసారి మీరు ఎలా ఫీల్ అయ్యారంటే చాలా ఇగ్నోర్గా ఫీల్ అయ్యారు. అంటే నచ్చట్లేదు అంటే తర్వాత అంటే ఫాస్ట్లో అలా జరిగినా కూడా ఇది నేను ఎంతవరకు చేస్తున్నాను, ఇది కరెక్టేనా అని చెప్పేసి ఇలా ఫీల్ అయ్యారు. ఇలా ఫీల్ అవుతూ కూడా మీతో అలాగే ఉన్నారు. ఓకేనా. నవ్వు విష్ఫుల్ మినిట్ అంటే నిజంగా కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టామేమో అనిపించే విధంగా మీతో ప్రవర్తించారు. ఇది ఫాస్ట్లో గురించి చెప్తున్నా అండి. ఓకేనా. ఓకేనా. ఇంకేంటి అంటే మీ ఇద్దరి మధ్యలో అంటే ప్రేమ అనే ఒక పదంతో ఫైటింగ్ లాంటిది, ఇట్లా ప్రేమ అని ఇట్లా మంచి ఎఫెక్ట్, ప్రేమ, ఫిజికల్ రిలేషన్షిప్, రొమాన్స్ అన్నీ కూడా కరెంట్ ఫీలింగ్స్లో ఎటు వెళ్ళిన మీ ఆలోచనలు ముందుగా మీకే కాల్ చేయడం, ముందుగా లాస్ట్లో ప్రతిదీ ఎవ్రీ టైం పిన్ టు పిన్ మీ గురించి తెలుసుకోవడం, పిన్ టు పిన్ మీ గురించి మిమ్మల్ని చదవడం, మీరు వాళ్ళలో పడిపోవడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇది ఫాస్ట్ అండి. ఓకే అండి. ప్రజెంట్ చూద్దాం. ఓకే, ప్రజెంట్ చూస్తాను నేను. ఓకే, ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్. Present current feelings. ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్లో వాళ్ళైతే ఇప్పుడు బాగాలేరండి. ప్రజెంట్ వారి కరెంట్ ఫీలింగ్స్ అనేది మీ వైపు నుంచి ఇంకొక వైపు అంటే మీరు ముందు ఉన్నంతగా ఇప్పుడు వాళ్ళకి ఎందుకో అనిపించట్లేదు. అంటే ఎందుకు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదైనా జరుగుండొచ్చు. ఓకేనా. ఇక్కడ నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మించడానికో అదో ఇదో కాదు, అలా ఉంది. ఓకేనా. నిజంగా ఒక్కోసారి అలా అనిపించకపోయినా మళ్ళీ కొత్తగా మీతో చాలా హ్యాపీగా ఎంతో మంచి గడపడం. ఓకేనా. ఓకే, మిమ్మల్ని తనను తాను ప్రొటెక్షన్ చేసుకుంటూ, తను రికవర్ చేసుకుంటూ, తనను తాను చేసుకుంటూ మిమ్మల్తో రొమాంటిక్గా ఉండడం అప్పుడప్పుడు మాత్రమే. ఇంతకుముందు ఫాస్ట్ ఉన్నంత కాదు, ప్రజెంట్ కొద్దిగా అప్పుడప్పుడు మాత్రమే. ఓకేనా. షోల్డర్ డౌన్ అంటే తను చాలా అంటే మీ విషయంలో
ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా డౌన్ అయి ఉన్నారు. అంటే రొమాన్స్లో కానీ మీతో నడవడికలో కానీ చాలా డౌన్ అయి ఉన్నారండి. వాళ్ళకి ఎందుకో మీ దగ్గర కట్టుపడేసినట్టయితే అనిపిస్తుంది. ఓకేనా. చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది మీ పైన. ఓవర్ థింకింగ్ అయితే ఉంది. ఎందుకు అనేది తెలీదు. సరే, మనం ఈ కార్డ్స్లో చూద్దాం. ఓకేనా. కరెంట్ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ అయితే అట్లా ఉన్నాయండి. ఓకేనా. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్, పాస్ట్ ప్రజెంట్, పాస్ట్ చూస్తా ఫస్ట్, తర్వాత ప్రజెంట్ చెప్తాను. ఓకేనా. పాస్ట్ ప్రజెంట్ అయిపోయింది. కరెంట్ ఫీలింగ్స్ అయితే చూశాను. ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏమి జరుగుతుంది అది చూస్తాను. ఓకేనా. మళ్ళీ తీస్తాను కార్డ్స్. ప్రజెంట్ ఇప్పుడు వారి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఎందుకు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నాను. ప్రజెంట్ అయితే వీళ్ళు నిజంగా చెప్తున్నా, ఎవరో వీరికి ప్రపోజ్ చేశారు. ఓకే, ఆమె కావచ్చు అతను కావచ్చు, ప్రపోజ్ చేశారు. అది వాళ్ళు చాలా బడంగా ఫీల్ అవుతున్నారు. మోయలేనంత బరువును మోస్తున్నారు. ఓకేనా. కింగ్ ఆఫ్ కప్స్, నైన్ ఆఫ్ వాండ్స్. ఓకేనా. ద హెర్మిట్. ఎట్లా అంటే చెప్పుడు మాటలు వినడము, లేకపోతే ఎట్లా అంటే ఎయిట్ ఆఫ్ కప్స్. నిజంగా వాళ్ళు చెప్పుడు మాటలకు లోనైపోయి వినడము. అంటే భోజనం అంటే వాళ్ళు తినడానికైనా దేనికైనా భోజన ప్రియులు. ఓకే దీంట్లో అయితే ఓకే, అన్ని విధాలుగా మిమ్మల్ని ఆస్వాదించడానికి, తినడానికి, ఏదైనా అన్నిట్లలో బాగానే ఉన్నారు. కానీ చెప్పుడు మాటలకు లోనవుతున్నారు. చెప్పుడు మాటలు వింటున్నారు. ఆ విని బడన్ ఫేస్ చేసుకుంటున్నారు. బాధగా భరిస్తున్నారు. మీ విషయంలో ప్రేమగా అయితే ఉంది. ప్రజెంట్ అయితే మీ దగ్గరికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇది వర్తిస్తుందండి. అందరికీ కాదు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఒకే ఇంట్లో ఉంటూ కొంచెం ఇబ్బందులకు, అంటే భార్య భర్తల మధ్య కానీ, లేకపోతే అదర్ రిలేషన్షిప్లో కానీ ఏమైనా చికాకులు ఉంటే, అట్లాంటిది ఏదైనా ఉంటే గసంటోళ్ళకి ఇది వర్తిస్తుంది. ఓకేనా. ఇక అందరికీ వర్తిస్తుంది. మీరు ఎలా అర్థం చేసుకుంటే గట్లా. ఓకేనా. అయితే ప్రేమగా అయితే ఎదురు చూస్తున్నారు. మీకోసం అయితే మీరు అడిగితే డబ్బు ఇవ్వడానికి వెనుక ముందు ఆర్డరు, కొంచెం డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్లో ఉండడం జరిగింది. మీకోసం సర్చ్ చేస్తున్నారు. అందరినీ అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు మీరు మీ రిలేషన్షిప్ కోసము. ఓకేనా. కానీ వీరైతే ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. ఓకేనా. ఇది ప్రజెంటే. మళ్ళీ ప్రజెంట్ నేను చూస్తాను. ఓకేనా. ప్రజెంట్ ప్లీజ్ యూనివర్స్, కలెక్టివ్ రీడింగ్ ప్లీజ్. ఎలాంటి పాస్ట్లో ఫీలింగ్స్తో ఆడుకున్న మిమ్మల్ని బాధ పెట్టిన వారి ఏ పరిస్థితిలో ఉన్నారు, అంటే పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఏ పరిస్థితిలో ఉన్నారో చెప్తాను నేను ఇప్పుడు. మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఏ పరిస్థితిలో ఉన్నారు. ఫాస్ట్ మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళైతే మీ గురించి బాగా ఎంతవరకు అయితే మిమ్మల్ని ఇచ్చేశారో, ఎంతవరకు అయితే మిమ్మల్ని అంటే మనస్ఫూర్తిగా ఇష్టపడి మీ గురించి వెయిటింగ్ ఎనర్జీలో ఎంతవరకు అయితే ఉన్నారో, మిమ్మల్ని అంటే వాళ్ళ గురించి ఫాస్ట్లో మీ గురించి ఎట్లా ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఏం బాధ ఫేస్ చేస్తున్నారంటే, ఎంత ఉన్నప్పటికి కూడా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత సంతోషాన్ని ఉన్నా, ఎంత ఉన్నా కూడా వెలుతురులో వెంపిలు పట్టుకొని చీకట్లో తిరుగుతున్నట్టుగా ఉంది. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా తన ముందు
పంచపక్ష పరమాన్నాలు ఉన్నా తినలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా తనకి లోన్లీనెస్, ఒంటరి అయిపోయారు, ఏకాకి అయిపోయారండి. ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లమ్స్లో ఉన్నారు, మనీ ప్రాబ్లంలో ఉన్నారు. ఖచ్చితంగా మోయలేనంత కష్టాలను, చాలా కష్టాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళ మనసులో అంటే ఇప్పుడు గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది అంటే, నేను ఇలా చేశాను అంటే ప్రపోజ్ చేశాను, బాధ పెట్టాను, ప్రపోజ్ చేశాను, బాధ పెట్టాను, ఆ వ్యక్తి వల్ల నాకు ఇలా జరుగుతుందా ఏంటి అని చెప్పేసి వాళ్ళు బాగా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారండి. పాస్ట్లో మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ ఏ పరిస్థితిలో ఉన్నారంటే గిట్లా ఇవన్నీ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. మీకోసం ప్రేమగా తిరిగి రావాలనుకుంటున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారండి. సోషల్ మీడియాలో మిమ్మల్ని స్పై చేస్తున్నారు నిజంగానే. చూడండి, ఇక్కడ సోషల్ మీడియాలో స్పై చేస్తుంది వచ్చింది, ఇక్కడ సంప్రదింపుల కార్డు వచ్చింది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మళ్ళీ యాక్వేరియం వచ్చింది. ఓకేనా. ఇక్కడ మళ్ళీ మీ గురించి చూడండి, ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఈ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావడానికైతే ప్రయత్నం అయితే జరుగుతుంది. బాధలు అయితే ఫేస్ చేస్తున్నారండి, పెయిన్ అయితే అనుభవిస్తున్నారు, పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఫాస్ట్లో ఇప్పుడు వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా. సరే, వాళ్ళ ఫ్యూచర్ ఓకేనా. ఒకవేళ అనుకున్నది సాధిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అది చెప్తాను. వీడియో లెంత్ ఎక్కువైతుంది అనుకుంటాను, మేబీ నాకు తెలుసు. ఎక్కువ అయిపోయినా పర్లేదు. వాళ్ళ ఫ్యూచర్ మీ పట్ల వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందో చూద్దాం. చూసారా ఎంత పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయో. ఎక్కువ తీయను, తక్కువ తీస్తాను. ఓకే అండి. ఫ్యూచర్ అంటే మిమ్మల్ని కలవాలని ఆతృతగా ఉంది, మీతో జీవితం కొనసాగించాలని. అంటే ఈ చీకట్లో ఉండడం వాళ్ళకి నచ్చట్లా, ఈ చీకట్లో ఉండడం ఇదంతా నాకు నచ్చట్లేదు. పాస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఓకేనా. వాళ్ళు మీరు మళ్ళీ కలిగేసి సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నా ఇవన్నీ కాదనుకొని బడన్ ఫేస్ చేసినా కూడా ఇవన్నీ కాదనుకొని ఎందుకున్నారంటే మీ పైన ప్రేమ అయితే బోలెడంతా ఉంది. ఓకేనా. వాళ్ళకి రెండు వైపులా అంటే టూ సైడ్ నుంచి ఒత్తిడి అయితే ఉంది. ఇద్దరికి సమానమైన హక్కు ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే మదర్స్గా అంటే పేరెంట్స్కి కావచ్చు, మీకు కావచ్చు, చిల్డ్రన్స్కి కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. తను గిరిగీసుకొని కూర్చున్నారు. ఇంత కష్టపడ్డాను ఎందుకోసము, ఫుల్ మీ సంతోషం కోసమే కదా నేను కష్టపడ్డది అని చెప్పేసి గిరిగిర్చుకొని మీరే ఒక రాణి, మీరే ఒక రాజు అనుకొని చాలా గిరిగీర్చుకొని కూర్చున్నారు. ఫాస్ట్లో మీకు ప్రపోజ్ చేసినవన్నీ గుర్తు చేసుకుంటూ తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఒక్కసారి గుండా అయిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే మీరు ఏమంటారో, ఒప్పుకుంటారా లేదా అని బాగా ఆలోచిస్తున్నారు. ఓకేనా. రెండు విషయాలలో చాలా జగ్లు అవుతున్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు, పేషెన్స్గా ఉంటున్నారు. చూడండి, ఎంతమంది ప్రపోజ్ చేసినా కానీ మీ గురించే ఓవర్ థింకింగ్ అయితే ఉంది. మీ దగ్గరికి ప్రేమగా తిరిగి రావాలని థర్డ్ పార్టీ నుంచి చూడండి ఇక్కడనే వచ్చినాయి. థర్డ్ పార్టీ విషయంలో ఇలా రావాలని అనుకున్నారు, భీష్మించుకొని వస్తా అని కూర్చున్నారు. ఖచ్చితంగా వస్తా అనుకుంటున్నారు. ఎంతమంది ఒడ్డొచ్చినా ఏం చేసినా అంటే లిమిట్స్ రోడ్స్ కార్డ్స్ వేసి కూడా రైట్ టైం కోసం మీ వద్దకు రావడానికి రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఓకేనా అండి. రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు. లాస్ట్లో ఒక 3-4 కార్డ్స్ ఇస్తా. ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి ఉన్నప్పటికీ మళ్ళీ బాగుంటారా. ఓకే, సూపర్ అండి, నిజంగా చెప్తున్నా, ఎక్సలెంట్. వావ్, నేనైతే క్లాప్స్ కొట్టుకుంటున్నా. సరే, ఎన్నిసార్లు వాళ్ళు అనుభవించినప్పటికి కూడా ఇప్పుడు వచ్చిన కార్డ్స్ ఏంటంటే చూడండి, ఇప్పుడు మీ ముందే తీశాను నేను. వాళ్ళు శాసించగల వ్యక్తులు అంటే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే తను చెప్పింది వేదం అని ఒక రాజు. ఇప్పుడు మళ్ళీ వారు మీ లైఫ్లో అంటే వారి లైఫ్లోకి మీరు వెళ్ళారనుకోండి, మీ పార్ట్నర్ లైఫ్లోకి మీరు వెళ్తే మళ్ళీ వాళ్ళకి రాజయోగం, రాణి యోగం వస్తుంది, మీతో వాళ్ళకు కలిసి వస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఇంకెక్కువ ఆనందంగా ఉంటారు. ఒక ప్రజల పట్ల ఒక వారధిగా ఉంటారు. అంటే వారధిగా అంటే
100 మందికైనా కానీ తను సమాధానం చెప్పుకోగల తెలివితేటలు, అప్పుడు ప్రశ్నించిన వారందరికీ సమాధానాన్ని ఇచ్చే ఒక స్టేజ్కి వస్తారు. మంచిగా హ్యాపీగా మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు. మీకు ఖచ్చితంగా రీయూనియన్ ఉంది. ఓకేనా? అన్కండిషన్ లవ్ ఉంది. ఇది అందరికీ వర్తిస్తుందండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలుస్తారు. నువ్వు రీయూనియన్ ఉంది. సపరేషన్లో ఉన్నవారికి నంబర్ బ్లాక్ చేసిన, మెసేజ్ కోసం కాల్ కోసం ఎదురు చూసేవాళ్ళు అన్కండిషన్ లవ్లో ఉన్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకు, మ్యారేజ్ అయిన వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ అయితే వర్తిస్తుందండి. ఓకేనా? ఇంతవరకు అయితే మనం చెప్పుకున్నాము. మీకు ఎంతవరకు ఈ వీడియో రిజనెక్ట్ అయిందో నాకు తెలీదు. రిజనెక్ట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతవరకు ఈ వీడియో నచ్చితే అంతవరకు ప్రతి ఒక్కరు మీరు కామెంట్లో పెడతారని నేను ఎదురు చూస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. ఓకేనా? అక్కేంది ఎదురు చూస్తూ అంటుంది అని అనుకుంటురా? అట్లేం అనుకోకురి. నేను ఎదురు చూస్తా అన్నది ఎందుకంటే మీరు ఇచ్చే కాంప్లిమెంట్ కోసం. ఓకేనా? మీరు కాంప్లిమెంట్ అని కాదు, అంటే మీ లైఫ్ ఎలా ఉందో కొంచెం నాకు కూడా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ రేపు చేయబోయే వీడియో మీకోసమే చేస్తా కదా. మీకోసం చేసేటప్పుడు మీ గురించి నేను ఆలోచించి చేయాలి. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, దూరంగా ఉన్నవారికి మంచిగా అనుకున్న పనులు ఏవి కానీ ప్రతిదీ బిజినెస్ కావచ్చు, ఏది కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా కావచ్చు, సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతుంది చూద్దాం. టైమింగ్స్ ఓకేనా? కొంతమందికి సాటర్డే అనేది మంచిగా సాటర్డే ట్యూస్డే అనేది కొంచెం అచ్చుబాటు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదండి. నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా ఎవరికైనా నెక్స్ట్ కావచ్చు, ఏదైనా సాటర్డే రోజు కావచ్చు, వీళ్ళు ఏదైనా ఇష్టదైవానికి మొక్కడం చాలా మంచిది వాస్తవానికి. ఇక టైమింగ్ వచ్చేసి నో బిగినింగ్ 20 days పట్టచ్చు, 20 months పట్టచ్చు, 20 weeks పట్టచ్చు, ఆగస్ట్ వరకు కావచ్చు, 2 weeks, 2 months. ఓకేనా? 2 days కావచ్చు, ఎంతైనా పట్టచ్చు. కొంతమంది ఈరోజు సండే సాయంత్రం వరకు కూడా కలిసే కాల్ ఆర్ మెసేజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం ఏంజల్ డెక్స్ని అయితే తీయడం మర్చిపోయినాను అనుకుంటుర్రా? మర్చిపోయినాను అస్సలు అనుకోకూడదు. ఏంజల్ డెక్స్ని అయితే అస్సలు మర్చిపోను. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ప్లీజ్ యూనివర్స్. ఏది వస్తే అదే చెప్పేస్తా. ఆపర్చునిటీ అంటే మీకేదో ఇంకా ఏదో ఆపర్చునిటీస్ ఉన్నాయంట, అవకాశాలు. ఓకేనా? రొమాన్స్ అయితే ఉందండి ఖచ్చితంగా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇంకా ఏదో భగవంతుడు ఇంకా తెలియజేయాలని అనుకుంటుండట. ఏం తెలియజేస్తాడో మళ్ళా. ఇప్పుడైతే కొంతమందికి నాట్ ద రైట్ టైం, కొంతమందికి, అందరికీ కాదండి, కొంతమందికి. ఓకేనా? పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా సరే కానీ పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. ఇయర్ ఫ్రమ్ నౌ అంటే కొంతమందికి ఇయర్ ఎండింగ్ వరకు అని చెప్పాను కదా. ఎస్ అయితే వచ్చింది. ఓకే, అంతా మంచిదే. ఓకేనా? అబండెన్స్ అంటే మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఓకేనా? ఏదైనా టేక్ యువర్ యాక్షన్. కొంతమంది యాక్షన్ తీసుకోవచ్చు, అందరు కాదు, కొంతమంది మాత్రమే. విత్ ఇన్ ద నెక్స్ట్ మూమెంట్స్ అంటే నెక్స్ట్ మూమెంట్స్ అనేవి మీ బాగుంటాయంట. ఫర్గివ్నెస్ ఇంకేదో ఉంది. ఓకేనా? విత్ ఇన్ ద నెక్స్ట్ 1 weeks అంటే కొన్ని వీక్స్లలో కొంతమందికి మంచి జరగబోతుంది. ఓకేనా? కొంతమంది వెయిట్ అయితే చేయండి, అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఓకే? ట్రస్ట్, నమ్మండి. ఓకేనా? ఇప్పటివరకు అయితే మన ఏంజల్ కార్డ్స్ ఏది వస్తే అదే చెప్పేసా. ఓకే? ఏబిసిడి ఆల్ఫాబెట్స్. ఇందులో ఎక్కువ అంటే ఏ నేమ్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఎవరు వస్తారో చూద్దాం.
ఓకేనా? సారీ కనిపిస్తలేవా? ఇప్పుడు కనిపిస్తున్నాయా? ఓకే. SYNWBCQPAKLV. ఓకేనా అండి? ఈ ఈ లెటర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. డయల్ చేస్తాను. మీకు ఎవరికైనా ఏంజల్ నెంబర్ వస్తే ఎప్పుడు 3 4 2 2 6 5 2 2 ఎన్నిసార్లు వచ్చింది? 3 ఎన్నిసార్లు వచ్చింది మీకు చూసుకోండి. 2 5 5 6 3 2 2 6 4 3 4 5 3 4 6 5 6 3 4 4 6 3 2 3 4 అండి. ఓకేనా? ఇప్పటివరకు మనం చెప్పుకుంది ఇంతవరకు వాస్తవం. ప్లీజ్ ఓకే, ఎస్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. పరమశివ ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో నేను ఉండాలి, ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.